ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 5వ అధ్యాయము పవిత్ర వచనములు 12 నుండి 16వ వచనం వరకు. A reading from the Holy Gospel according to St. Luke, chapter 5, verses from 12 to 16. యేసు ఒకానొక పట్టణమున ఉండగా కుష్టి రోగి ఒకడు ఆయన వద్దకు వచ్చి సాగిలపడి, ప్రభూ, తమ చిత్తమైనచో నన్ను ఆరోగ్యవంతుని చేయగలరు అని ప్రార్థించెను. యేసు తన చేయి చాపి అతనిని తాకి, అది నాకు ఇష్టమే, నీవు స్వస్థతుడు కమ్ము అని పలికెను. వెంటనే అతని కుష్ఠము పోయి స్వస్థత కలిగెను. యేసు అప్పుడు, ఎవరితోనూ నీవు ఈ యొక్క విషయమును చెప్పరాదు అని ఆజ్ఞాపించి, నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము, నీ స్వస్థతకు నిదర్శనముగా మోసే ఆజ్ఞానుసారము కానుకలను సమర్పింపుము అని వానిని పంపివేసెను. ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. ఆయన ఉపదేశములను వినుటకు, రోగ విముక్తులగుటకు ప్రజలు తండోపతండాలుగా రాసాగిరి. కానీ యేసు ఎడారికి వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేసుకొనెను. ఇది క్రీస్తుని శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈ యొక్క ప్రార్థనలో దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. మీ జీవితంలో, మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. Amen. విశ్వసించిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడతారా? ఈ దివ్య పూజ బలి ముగించడానికి ముందే చాలా మంది మీ జీవితాలలో చాలా మందికి ఒక శుభవార్త రాబోతుంది. Amen. ఒక గుడ్ న్యూస్ యు ఆర్ గోయింగ్ టు హియర్ Praise the Lord. బిఫోర్ యు కుడ్ ఫినిష్ దిస్ హోలీ మాస్. Praise the How Lord. many of you are believing this? Give a mighty clap to the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. విశ్వసించిన వారికి ప్రతి ఒక్కటి సాధ్యమేనంట. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఈ రోజు మొదటి పట్టణంలో దేవుడు చెప్తున్నాడు, యేసుని దేవుని కుమారుడు అని అంగీకరించే వారికి సమస్తము సాధ్యమేనంట. మొదటి యోహాను 5వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు పలుకుతున్నాడు, యేసు ప్రభుని దేవుని యొక్క కుమారుడు ఈ లోకానికి మనందరి కోసం దిగి వచ్చాడు, మనందరిని రక్షించడానికి లోకానికి వచ్చాడు అని నమ్మిన వారందరికీ గొప్ప విజయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మనం అందరం కూడా చాలా విషయాల్లో ఓడిపోతూ ఉన్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక విషయాల్లో, అనేక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో ఓడిపోతూ ఉన్నాం. ఆయనను ఆరాధించడంలో ఓడిపోతూ ఉన్నాం. ఆయనకి ఇవ్వవలసినటువంటి సమయాన్ని ఇంకా దేనికో, ఇంకా ఎవరికో ఇచ్చి దేవుని బిడ్డలుగా మనం ఓడిపోతూ ఉన్నాం. ఈ విధంగా దేవుని బిడ్డలుగా మనం ఓడిపోతున్నప్పుడు ఈ లోకములో కూడా మనం కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉన్నాం. కొన్ని ఆటంకాలను మనం కొని తెచ్చుకుంటూ ఉన్నాం. ఒకరోజంట ఒక చిన్న బిడ్డ యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను, మరి సమస్యలతో బాధపడుతూ ఉన్నాను, ఇలా నేను బాధపడటం నీకు సంతోషమేనా అంటే ఆ బిడ్డను కౌగిలించుకుని, నో మై డియర్ సన్, నువ్వు ఏడుస్తూ ఉంటే నా హృదయం దహించి వేస్తుంది, నీవు పడిపోతూ ఉంటే నా హృదయం దహించి వేస్తుంది. నీవు మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న ఏ ఒక్క బిడ్డ, ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా, ఎవరైనా నన్ను విశ్వసించే ఏ బిడ్డ బాధల్లో ఉండటం నాకు ఇష్టం ఉండదు అంటున్నాడు.
అందరూ దీవించబడాలని, అందరూ సంతోషంగా ఉండాలని నేను ఈ లోకానికి వచ్చాను బిడ్డ. నీవు ఏడుస్తుంటే నేను ఎలా సంతోషంగా ఉండగలను? నీవు నా మార్గాన్ని వదిలి వెళ్ళిపోతూ ఉంటే, తప్పిపోతూ ఉంటే నేను ఎలా సంతోషంగా ఉండగలను? దేవుడు ఆ బిడ్డను కౌగిలించుకుని నో. గమనించండి, 2 రకాల శక్తులు ఈ లోకంలో పనిచేస్తున్నాయి. ఒకటి దైవశక్తి, రెండవది దుష్ట శక్తి. ఈ 2 శక్తులు కూడా ఎప్పుడూ మన చుట్టూనే ఉంటాయి. దైవశక్తి ఎవరికి లభిస్తుందంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దైవశక్తి బాగా పనిచేస్తోంది. ఎవరైతే దేవుణ్ణి వదిలిపెడతారో వాళ్ళలో దుష్ట ఆత్మ ప్రవేశించడానికి సిద్ధముగా ఉంటుంది. గమనించండి, సైతానుడు మన కోసం ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాడంట. దేవుడేమో అందరూ సంతోషంగా ఉండాలని ఇష్టపడుతూ ఉంటే, సైతాను మాత్రం అందరూ నాశనమైపోవాలనే కోరుకుంటాడంట. అందుకనే దేవుని బిడ్డలు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనను ఆరాధిస్తూ ఉంటే, దేవుని ఆలయం ముందే సైతానుడు టెంట్ వేసుకుని కూర్చుంటాడంట. వారిలో ఎవరో ఒకరు నా ఆలయంలోనికి రారా, నా సంఘంలో జాయిన్ అవరా, గురువులకు వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి విరక్తి చెంది ఎవరో ఒకరు బయటికి రారా, ఇంతసేపు ఏంటి వాక్యము, ఇలా చేస్తున్నారేంటి వాక్యం అని ఎవరో ఒకరు క్రిటిసైజ్ చేసి ఆ గుడిలో నుంచి బయటికి రారా, వాళ్ళని నా సొంతం చేసుకుంటా. ఎప్పటి వరకు సొంతం చేసుకుంటారంటే, నా సన్నిధిలో, నా సంఘములో జాయిన్ అయి నాశనం అయిపోయేంత వరకు వాళ్ళు నా సొంతం చేసుకుంటా. ఇది సైతాను యొక్క కార్యక్రమం. ఒక్కోసారి గమనించండి, ఈ సైతాను క్రియలను మనం ప్రతిసారి అనుభవిస్తూ ఉంటాం. ఒక మంచి కార్యం తలపెట్టాలని ఆలోచన వచ్చినప్పుడు, ఒక మంచిగా వివాహమో ఒక మంచి శుభకార్యమో జరుపుకుంటున్నప్పుడు ఏదో ఒక శని పరిగెత్తుకొస్తుంది. వాళ్ళందరి మధ్యలో ఎవరో ఒక శనిగాడు మాత్రం ఉంటాడు. చిన్న దానికి పెద్ద సమస్య చేయటం, చక్కగా ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి చక్కగా సంతోషకరంగా జరుపుకుంటున్నటువంటి ఆ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎవరో ఒకటి పెట్టి ఎవరో ఒకరు వచ్చి చిన్న బాంబేసి వెళ్ళిపోతారు. అది పగిలి పేలి అది మహా ఘోరమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా సైతాను యొక్క లక్షణం. కాబట్టి దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే, ఏ శుభకార్యము జరుపుకున్నా, వాళ్ళ ఇంటిలో ఎలాంటి మంచి కార్యము జరుపుకున్నా యాజకులను పిలిపించి ఆ స్థలాన్ని పరిశుద్ధపరుస్తారు. కారణం ఏమిటంటే, దేవుడు యాజకులకు ఇచ్చినటువంటి గొప్ప అద్భుతం ఏమిటంటే, మీరు వెళ్ళండి, ఏ స్థలంలో మీరు కాలు పెట్టినా, మీరు ఎలాంటి కార్యాన్ని తలపెట్టాలన్నా యాజకులు ఒక్కసారి అక్కడ వచ్చి నిలబడ్డారంటే దుష్ట శక్తులు కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో పారిపోతాయి. కాబట్టి మీరు ఏ పని చేయాలన్నా ముందు నా సేవకులను పంపించి ఆ మార్గాన్ని సరిచేపిస్తాను అని దేవుడు పలుకుతున్నాడు. అందుకనే మీరు వెళ్ళండి, మీ యొక్క కాలు మీ ఆ ఇంటిలో పెట్టగానే మొట్టమొదటిగా అక్కడున్నటువంటి దుష్ట శక్తులు, ఆటంక శక్తులు అన్నీ కూడా తొలగిపోయి శాంతి సమాధానం ఆ ఇంటికి, ఆ ఇంటిలో ఉన్న వారికి వచ్చునుగాక అని పలుకుతున్నారు. ఇది సూపర్ మార్కెట్లో దొరికే శాంతి సమాధానం కాదు. లక్షలు కోట్లు పెట్టుకుని ఖర్చు పెడితే కొనుక్కునే వచ్చేది ఈ సమాధానం కాదు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలకు సైతానుడు ఎప్పుడు కూడా ఒక కంట కనిపెట్టుకునే ఉంటాడు. ఎప్పుడు నా సంఘంలోనికి వస్తారా, వీళ్ళని నాశనం చేయాలని. దేవుని యొక్క ప్రణాళిక మనం అందరం కూడా ఉన్నటువంటి స్థితి నుండి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటే, దుష్ట శక్తి మాత్రం వీడిని ఎప్పుడు నాశనం చేయాలా, ఎప్పుడు ఆ సంతోషకరమైన వాతావరణంలో నుంచి బయటికి రప్పించాలని సైతానుడు ఎదురు చూస్తాడు. అందుకనే ప్రియ సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో ప్రభు అంటున్నాడు, ఎవరైతే నన్ను దేవుని కుమారుడు అని అంగీకరిస్తారో ఈ లోకములో ఉన్నటువంటి అన్ని శక్తుల మీద విజయాన్ని పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పార్టీలో గెలవాలి అంటే కొన్ని ఓట్ల మెజారిటీ మనకు కావాలి. ఒక్కొక్కసారి
ఎంత డబ్బు ఖర్చు పెట్టినా మనకు అనుకున్నటువంటి రిజల్ట్ వస్తుందో లేదో వచ్చేంత వరకు ప్రాణం కొట్టుకుంటూనే ఉంటుంది. కానీ ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలుగా విజయం పొందాలంటే ఒకే ఒక క్వాలిఫికేషన్, ఆయనే నిజమైనటువంటి దేవుడు అని అంగీకరించి విశ్వసిస్తే ఆ ఒక్క క్వాలిఫికేషన్ అనుకుంటే ఎక్కడికి వెళ్ళినా విజయమేనంట. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. గమనించండి ప్రియ సహోదరులారా, దేవుని యొక్క విజయంతో ఎలా వెళ్ళాలి అంటే ప్రియ సహోదరులారా గమనించండి, ఎక్కడికి వెళ్ళినా మన హృదయంలో యేసు నామం స్తుతించబడాలి. ఎక్కడికి వెళ్ళినా యేసుని యొక్క స్వరూపాలు మన చుట్టూ ఉండాలి. అందుకని చాలా మంది దేవుని బిడ్డలు వాళ్ళు వెళుతున్నటువంటి వాహనాల్లో చాలా జపమాలలు పెట్టుకుంటారు. వాళ్ళు వెళుతున్నటువంటి వాహనాల్లో దేవుని యొక్క స్వరూపాలను పెట్టుకుంటూ ఉంటారు, మరీ తల్లి యొక్క స్వరూపాలు పెట్టుకుంటూ ఉంటారు. కారణం ఏమిటంటే వాళ్ళకి తెలుసు 50 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నా ఈ కారులో క్షేమంగా ప్రయాణం చేయాలి అంటే మన శక్తి సామర్థ్యాలు సరిపోవు, ట్యాంక్ నిండా పెట్రోల్ ఉంటే కూడా సరిపోదు, మీ దీవెన లేకపోతే ఎన్ని లక్షలు పెట్టి వెహికల్ కొనుక్కున్నా వ్యర్థమే ప్రభు అని గమనించినటువంటి దైవ బిడ్డలు వాళ్ళు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎంతగా నీవు దేవునికి స్థానం ఇస్తావో అంతగా దేవుడు మనల్ని గొప్పగా ఉన్నతంగా లేవనెత్తుతాడు. Praise the Lord. ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టుకున్నంత మాత్రాన శాంతి సమాధానం దేవుని యొక్క ఆశీర్వాదం తప్పకుండా నీకు వస్తుందని గ్యారంటీ లేదు. కానీ ఆ ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టుకోవడానికి ముందు తన యాజకుల్ని పిలిపించి ఆ స్థలాన్ని పరిశుద్ధపరిచి, ప్రభా నా డబ్బు కాదు ఈ ఇల్లు కట్టేది, ఇక్కడున్నటువంటి మేస్త్రులు కాదు ఇల్లు కట్టేది, ఈ రాళ్ళు రెప్పలు సిమెంటు ఇనుము కాదు ఇల్లు కట్టేది, నీవే ఇల్లు కట్టాలి. నీవు ఇల్లు కట్టకపోతే ఎంత ఆయన తీసుకొచ్చినా సిమెంట్ తీసుకుని వచ్చినా ఎంత టెక్నాలజీ ఉపయోగించినా ఉపయోగమే లేదు ప్రభు అని దాని అర్థం. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం చేసే ప్రతి పనిలో మొట్టమొదటిగా దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఆలోచనలో దేవుని ఉంచాలి, మన క్రియలలో దేవుని ఉంచాలి, మన మార్గంలో దేవుని ఉంచాలి. ఇది దేవుని బిడ్డలకు ఉండవలసినటువంటి లక్షణం. డబ్బులున్నాయి, ఆస్తులున్నాయి, ఐశ్వర్యాలు ఉన్నాయి, దేవుని కృప, దేవుడిని గొప్పగా దీవించాడు, నిన్ను ఒక అదృష్టవంతురాలుగా చేశాడు కాబట్టి సదా మనం దేవునికి కృతజ్ఞులమై జీవించాలి. మిగతా వారికంటే మనం ఎక్కువగా దేవుని మహిమపరిచే బిడ్డలుగా, దేవుని సంతోషపరిచే బిడ్డలుగా ఉండాలి. కారణం ఏమిటో తెలుసా? గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. చాలా మంది నీ పక్కన ఉన్నవాళ్ళు దీనస్థితిలో ఉంటే నిన్నే ఒక ఉన్నతమైన స్థాయిలో లేవనెత్తాడంటే గాడ్ లవ్స్ యూ సో మచ్ అండ్ హీ వాంటెడ్ టు డూ సంథింగ్ విత్ యూ. అది దేవుని యొక్క ప్రణాళిక. అందరికంటే అందుకని దేవుడు చెప్తున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని ఎప్పుడు కూడా పై చేతిలోనే ఉంచుతాడంట. నీవు దేవునికి మొదటి స్థానం ఇస్తే దేవుడు కూడా మనకి మొదటి స్థానం ఇస్తూనే ఉంటాడు. చాలా మందికి తెలియక ఈ లోకానికి మొదటి స్థానం ఇస్తాం, ఈ లోకంలో ఉన్న వ్యక్తులకు మొదటి స్థానం ఇస్తాం, ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువులకు, పేరుకు, పదవులకు మొదటి స్థానం ఇస్తాం. అది క్షణికమైనటువంటిది మాత్రమే, అది కొంతకాలం మాత్రమే. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం 1 యోహాను 5వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, కుమారుని పొందిన ప్రతి వ్యక్తి యందు ఈ జీవమున్నది. దేవుని కుమారుని పొందిన వ్యక్తి యందు జీవము, దేవుని కుమారుని విశ్వసింపనేటువంటి వారిలో ఈ దేవుని యొక్క జీవం ఉండదు అంటున్నాడు. ఆయన విశ్వసించిన వారికి ఆయన యొక్క జీవము మనలో ఉంటుందంట, ఆయన యొక్క ఆశీర్వాదం మనలో పనిచేస్తుందంట. ఎవరైతే ఆయనను విశ్వసించరో దేవుని యొక్క ఆ ఆత్మ, దేవుని యొక్క శక్తి మనలో పనిచేయదంట. అప్పుడు ఎవరి ఆత్మ పనిచేస్తుంది? దుష్టాత్మ పనిచేస్తుంది. బానిసత్వంలో పడిపోతూ ఉంటాం. ఈ లోకాన్ని మనం జయించలేని పరిస్థితిలో మనం ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ లోకాన్ని జయించాలి అంటే, లోకాన్ని జయించటం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని, శాపాన్ని, రోగాన్ని, ఇబ్బందులను, కోపాన్ని, పగని, అసూయను, ఇంకా అనేకమైనటువంటి చీకటి లక్షణాలన్నిటిని కూడా జయించాలంటే మన శక్తి సరిపోదు, దేవుని శక్తి మాత్రమే మనకి పనిచేస్తుంది. దేవుని శక్తి కావాలంటే దేవుని మీద విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవునికి మొదటి స్థానాన్ని మన జీవితంలో ఎప్పుడు ఇస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవునికి మొదటి స్థానం ఇస్తున్నామా? మనకు మొదటి స్థానం ఇస్తున్నామా? మనుషులకు మొదటి స్థానం ఇస్తున్నామా? ఈ లోక కార్యక్రమాలకు మొదటి స్థానం ఇస్తున్నామా? వ్యక్తిగతంగా మనమందరం కూడా మరి పరీక్షించుకోవలసినటువంటి సమయం ఇది. ప్రియ సహోదరులారా, దేవుడంట ఎవరిని ఫోర్స్ చేయడంట. గాడ్ ఆల్వేస్ గివ్స్ అ చాయిస్. దేవుడు మనకి ఎప్పుడు ఒక అవకాశం ఇస్తూనే ఉంటాడంట. చూజ్ వాట్ యు వాంట్. ఈ చీకటి మార్గం కావాలా, వెలుగు మార్గం కావాలా? దేవుడు అవకాశాన్ని, ఆ చాయిస్ని నీకే ఇస్తాడు. Praise the Lord. దేవుని బిడ్డలం అయితే వెలుగు మార్గాన్ని మరి ఎన్నుకుంటాం. ఈ లోక బిడ్డలం ఈ లోక వ్యసనాల్లో కూరుకుని పోతే నాకు చీకటే బాగుంది, చీకటి మార్గమే బాగుంది అని దానిలో వెళతాం. వెళ్ళి ఏదో ఒక గొయ్యో, ఏదో ఒక నుయ్యో, ఏదో ఒక రాయో రెప్పో తగులుతుంది, పడిపోతాం, మళ్ళీ ఇంకా లేవలేని పరిస్థితిలో ఉంటాం. కాబట్టి పడిపోవడానికి ముందే, మునిగిపోవడానికి ముందే, దెబ్బలు తగలడానికి ముందే దేవుడు నిన్ను వాక్యము ద్వారా, యాజకుల ద్వారా మందలిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులు, ఈ నూతన సంవత్సరంలో, ఈ 2021వ సంవత్సరంలో ప్రభువుతో నడవాలి అని, ప్రభువుతో జీవించాలి అని, ప్రభువుతో ఆలోచించాలి అని, ప్రభువుకు మొదటి స్థానం ఇస్తే మన జీవితంలో దేవుడు ఎప్పుడు మొదటి స్థానాన్నే ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఈరోజు ఒక వ్యక్తి దేవునికి సాక్షిగా ఎలా మారుతున్నాడో మనం చూస్తూ ఉన్నాం. సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వ్యక్తి, సమాజంలో అందరి చేత చీదరించుకోబడినటువంటి వ్యక్తి, సమాజంలో ఒక అంటరాని వ్యక్తిగా చూడబడినటువంటి వ్యక్తి ఈరోజు ప్రభువుకు గొప్ప సాక్షిగా ఎలా మారుతూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 5వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఒక కుష్టి రోగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి సాగిలపడి, ప్రభు తమ చిత్తమైతే నన్ను తాకి స్వస్థపరచరా అని అడుగుతున్నాడు. ఇక్కడ ఆ చాయిస్ దేవునికే ఇచ్చేశాడు. కుష్టి రోగులు, మరి యూదా సాంప్రదాయం ప్రకారం కుష్టి రోగులకు ఉన్నటువంటి టైటిల్ ఏమిటంటే, వీళ్ళు పాపాత్ములు, వీళ్ళు శపించబడినటువంటి వాళ్ళు, దేవుని చేత తిరస్కరించబడినటువంటి వాళ్ళు, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు కాదు వీళ్ళు. కాబట్టి వీళ్ళు శపించబడ్డారు, ఈ రోగంతో శపించబడ్డారు అని చెప్పి వాళ్ళ ముఖాలు మనం చూడకూడదు, వాళ్ళు దరిదాపుల్లో ఉండకూడదని చెప్పి వీళ్ళని ఊరి బయట ఉన్నటువంటి కొండల్లోనో, ఆ చెట్లలోనో, పొట్టుల్లోనో దూరంగా వాళ్ళని తరిమి కొట్టేవాళ్ళు. వాళ్ళను మనుషుల్లాగా చూసేవాళ్ళు కాదు. వాళ్ళు సమాజంలోనికి వచ్చి ఏదో కొనుక్కోవడానికో, ఏదో తీసుకోవడానికో వాళ్ళకి స్వతంత్రం లేదు. అక్కడ ఉన్న దానిని వాళ్ళే సర్దుకుంటూ జీవించాలి. అలాంటి పరిస్థితుల్లో ఎవరు వెళ్ళనటువంటి ఆ ప్రదేశం గుండా, ఎవరు వెళ్ళటానికి ఇష్టపడినటువంటి ఆ ప్రదేశం గుండా యేసుప్రభు నడిచి వెళుతూ ఉంటే ఒక కుష్ఠరోగి పరిగెత్తుకుని వచ్చి సాష్టాంగపడి, అయ్యా నేను శపించబడిన వాడినే కావచ్చు, దేనికి పనికిరాని వ్యక్తిని కావచ్చు, కానీ ప్రభా మీ చిత్తమైతే, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు, మీ చిత్తమైతే నన్ను తాకి స్వస్థపరచండి అని బ్రతిమాలుతూ ఉన్నాడు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు, వెంటనే చేయి చాపి ఆ కుష్టి రోగిని తాకి, నాకు ఇష్టమే, నీవు స్వస్థత పొందుకో అని ఒక్క మాట పలకగానే ఆయన సంపూర్ణ స్వస్థతను పొందుకున్నాడు. Praise the Lord. పాపము నుండి, శాపము నుండి విడుదల పొందుకున్నాడు. Praise the Lord. ప్రియ సహోదరులారా, దేవుడు ఒక్క మాట మన జీవితంలో పలికితే చాలు, మన జీవితమే మారిపోతుంది. Amen. ఆ ఒక్క మాట కోసం మనం అందరం కూడా తయారు కావాలి. దేవుడు మన ఇన్ని సంవత్సరాల మన బాధలు, సమస్యలు, ఆటంకాలు తొలగించడానికి గాడ్ నాట్ ఈవెన్ నీడ్ ఏ సెకండ్. హి డజంట్ నీడ్ ఏ సెకండ్ ఈవెన్. ఒక్క క్షణం కూడా ఆయనకు అవసరం లేదు. ఆ ఒక్క క్షణంలోనే దేవుడు ఇలాంటి బాధాకరమైన పరిస్థితినైనా ఉన్నతంగా, దీవెనకరంగా మార్చగలడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. గమనించండి ప్రియ సహోదరులారా, వెంటనే స్వస్థత పొందుకున్నాడు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే,
అయ్యా నీవు స్వస్థత పొందావని ఎవరికీ చెప్పవద్దు, నీవు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలంటే అర్చకులు యాజకుల దగ్గరికి వెళ్ళి కనిపించు. నీవు పొందుకున్నటువంటి ఈ గొప్ప కార్యాన్ని బట్టి దేవుని స్తుతించి యూదా ధర్మశాస్త్రం ప్రకారం దేవుని సన్నిధిలో యాజకుల దగ్గర నీ కానుకలు సమర్పించుకో అని చెప్పాడు. ఎవరికి చెప్పవద్దని చెప్పాడు. దేవుని బిడ్డ కాబట్టి, నాకులాగా అందరూ బాగుపడాలని కోరుకున్నటువంటి బిడ్డ కాబట్టి, దేవుడు తన జీవితంలో చేసిన మేళ్లను తన వరకు మాత్రమే ఉంచుకోకుండా 10 మందికి చెప్పాలి, 10 మంది దీనిని చూసి విశ్వసించాలి, ఆ చూసినటువంటి విశ్వసించిన ప్రతి ఒక్కరూ ఆయన దగ్గరకు పరిగెత్తుకుని రావాలి, ఇంకా ఎంతమంది నాలాంటి వాళ్ళు ఇలా బాధపడుతున్నారో అని కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నటువంటి ఈ వ్యక్తి యాజకులకు కనిపించాడు, కానుకలు సమర్పించుకున్నాడు. అక్కడితో ఆగిపోలేదు. ప్రతి గొంతుకు సందుకు పట్టణానికి వెళ్ళి దేవుడు అతని జీవితంలో చేసినటువంటి మేలులకై గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయటం లేదా? ఎంతమందికి మనకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రాణం పోసి కాపాడుకుంటున్నటువంటి దేవునికి సాక్షిగా మారుతున్నాం. అందుకని పోపు గారు ఏమన్నారంటే, సువార్త ప్రచారం అనేది ఒక యాజకుల పని మాత్రమే కాదమ్మా, సువార్త ప్రచారం అనేది ఒక యాజకుల బాధ్యత మాత్రమే కాదయ్యా. జ్ఞానస్థానం పొంది దేవునిలో వారసత్వాన్ని పొందుకున్న ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత సువార్త ప్రచారం. దేవుడు చేసిన మేలులను దేనిని కూడా నీవు మరవక, ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం పొందుతున్నటువంటి మేలులను మనకు తోసిన విధముగా మన యొక్క పరిధిలో ఇతరులకు పంచుకుని దేవునికి కృతజ్ఞమైనటువంటి బిడ్డలుగా జీవించాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రియ సహోదరులారా, చాలామంది మా జీవితంలో ఏం మేలు జరిగాయి, పోయిన సంవత్సరం ఎలా ఉన్నామో ఇప్పుడు ఇలాగే ఉన్నాం, ఎక్కడ మా జీవితంలో ఎప్పుడు సమస్యలు అలాగే ఉండిపోయాయి. ప్రియ సహోదరులారా, అద్భుతాలు అంటే మనం జీవించటమే ఒక అద్భుతం. Praise the Lord. ఈరోజు సజీవంగా గాలి పీల్చుకోవటమే ఒక అద్భుతం. నిన్నటి వారు ఈరోజు లేరు, పోయిన సంవత్సరంలో ఉన్న వాళ్ళు ఈరోజు లేరు. మనకు తెలిసిన వాళ్ళు మన ముందు మన వెనకాల మన ఇరువైపులా ఎంతో మంది భయంకరమైనటువంటి రోగాలకు, యాక్సిడెంట్లకు. రాత్రి 3:30 గంటలకు ఒక ఫోన్, నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి యాక్సిడెంట్లో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాడు. ఫాదర్, నా బిడ్డ బతకాలి, ప్రార్థన చేయండి అని. నిన్నటి వరకు సంతోషంగానే ఉన్నాడు. ఒక మంచి ఫంక్షన్లో అందరూ ఆనందించారు. ఇంటికి వెళుతూ ఉండగా ఇలాంటి సంఘటన, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి, ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చి పడుతుందో తెలియనటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా 2021వ సంవత్సరాన్ని ఆ సంవత్సరంలో ఉండాలి అని ఎవరు అనుకోరు. మ్యాక్సిమం 99% అందరూ కూడా ఎందుకు ఈ సంవత్సరం వచ్చింది అని బాధపడిన వాళ్ళే. కొంతమంది మాత్రమే అదృష్టవంతులుగా ఉన్నారు. కానీ మిగతా 99% ఎందుకు ఇలాంటి ఒక సంవత్సరం ఎందుకు వచ్చింది అని ఎన్నో భయంకరమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు. ఎక్కడ బిజినెస్ అక్కడ ఆగిపోయింది, ఎక్కడ వ్యాపారాలు అక్కడ ఆగిపోయాయి, ఎక్కడ కన్స్ట్రక్షన్స్ అక్కడ ఆగిపోయాయి. ముందుకు వెళ్ళటానికి లేదు, వెనక్కి వెళ్ళటానికి లేదు, అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులు. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళటానికి లేదు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్ళటానికి లేదు. ఎంతో మంది బిడ్డలు వేరే దేశానికి వెళ్ళడానికి సిద్ధం చేసుకుని ఉన్నటువంటి బిడ్డలు. అన్ని ఆటంకాలే. మరి బ్రతికినటువంటి మన చుట్టూ ఉన్నటువంటి వారైనా క్షేమంగా ఉన్నారంటే అది లేదు. ఏదో ఒక సమస్య, ఏదో ఒక రోగం, ఏదో ఒక మూలన ఎవరో ఒకరు చనిపోతున్నారు. గమనించండి ప్రియ సహోదరులారా, ఇంత భయంకరమైనటువంటి వాతావరణం మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు మనం సజీవంగా ఉన్నామంటే దేవుడు అద్భుతం చేయలేదా? దేవుడు మనల్ని కాచి కాపాడటం లేదా? దేవుడు మనల్ని దీవించటం లేదా? దేవుడు బిడ్డ, ఐ లవ్ యూ సో మచ్, ఐ నీడ్ యూ సో మచ్ అని
చెప్పటం లేదా? ప్రియ సహోదరులారా, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రతిరోజు మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఎంతో మంది బయటికి వెళుతున్నారు, క్షేమంగా తిరిగి వస్తారో లేదో గ్యారంటీ లేదు. కానీ సంవత్సరం అంతా వెళ్ళాం, భయంకరమైనటువంటి వైరస్ మధ్య మనం తిరిగాం, భయంకరమైనటువంటి ప్రదేశాల్లో మనం తిరిగాం. మనతో వచ్చిన వారు ఎంతో మంది ఎఫెక్ట్ అయి ఉన్నారు. కానీ దేవుడు మనల్ని కాపాడలేదా? దాని ద్వారా దేవుడు చెప్తున్నాడు, బిడా, ఐ లవ్ యూ సో మచ్. నీవు ఇంకా బ్రతికి ఉండాలి, నీ ద్వారా ఇంకా ఏదో ఒకటి చేయాలని ఆశపడుతున్నా, నిన్ను ప్రిజర్వ్ చేస్తున్నాను, నిన్ను కాపాడుకుంటున్నానని దేవుడు తన ప్రేమను మనందరికీ తెలియచేస్తున్నాడు. కాబట్టి ఈ ప్రేమను కృతజ్ఞతా భావముతో 10 మందికి మనకు తోసిన విధముగా చెప్పుకోవాలి. నాకు తెలిసినటువంటి కొంతమంది ఉన్నారు, దేవుడు అంటే ప్రాణం. ఎవరైనా హైందవులు, ఇతర మతస్థులు ఎవరైనా మన ఇంటికి వస్తే యేసు ప్రభు గురించి 4 మాటలు చెప్పందే వాళ్ళని వదిలిపెట్టరు. బికాజ్ దే ఆర్ సో మచ్ గ్రేట్ఫుల్ టు ద లార్డ్. దేవుని గురించి చెప్పడంలో సంతృప్తి, ఆనందాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. అలాంటి బిడ్డలు, తల్లులు మీ ఇంటిలో ఉంటే దేవుడే మీ ఇంటిలో ఉన్నాడని గమనించండి. వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, కుష్ఠరోగి, అందరి చేత అవమానించబడిన వ్యక్తి, తిరస్కరించబడిన వ్యక్తి, పురుగులాగా చూడబడినటువంటి వ్యక్తి దేవుని దీవెన పొందుకున్నాడు. యేసు ప్రభు వద్దు నాయనా, ఎవరికి చెప్పవద్దు అని చెప్పినా కూడా ఆ కృతజ్ఞతను దాచుకోలేకపోయాడు, ఆ సంతోషాన్ని దాచుకోలేకపోయాడు. గొంతుకు సందుకు వెళ్ళి సువార్తను బోధించాడు. గమనించండి ఎంత గొప్పగా బోధించాడు ఒక కుష్ఠి రోగి అని అంటే మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తున్నాం. ఆయనను గూర్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించెను. ఆయన ఉపదేశములను వినుటకు, రోగ విముక్తులగుటకు ప్రజలు తండోపతండాలుగా రాసాగిరి. గమనించండి, ఒక్క రోగి చేసిన గొప్ప కార్యం గొంతుకు సందుకు వెళ్ళి జనాలు తండోపతండాలుగా ఆ ప్రదేశానికి రావటం. యేసు ప్రభు తినడానికి, నిద్రపోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎంతమంది మనం ఈ విధంగా మారుతూ ఉన్నాం? మన ద్వారా ఎంతమంది గుడికి వెళ్ళగలుగుతున్నారు? ఎంతమంది దేవుని ఆరాధించగలుగుతున్నారు? మన పరిచయం మన స్నేహితులను విశ్వాస పదములో నడిపిస్తూ ఉందా? మన యొక్క బంధాలు మనకున్నటువంటి స్నేహితులను ప్రభువులో లీనమయ్యే విధంగా చేస్తూ ఉన్నాయా? లేకపోతే ఈ లోకమైనటువంటి ఆడంబరాలు, ఈ లోకమైనటువంటి వ్యామోహాలు, ఈ లోకమైనటువంటి కార్యక్రమాలలో ముంచెత్తుతూ ఉన్నాయా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరులారా, ప్రతి జ్ఞానస్థానం తీసుకున్నటువంటి బిడ్డ దేవునికి సాక్షి కావాలి. ప్రతి ఒక్క బిడ్డ ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలి, అనేక మంది రోగులు స్వస్థత పరచబడగలాలి. ఇది దేవుడు మనందరికి ఇచ్చినటువంటి బాధ్యత. అందుకనే ప్రియ సహోదరులారా, యేసు ప్రభు జీవిస్తున్నటువంటి కాలంలో ఆయన మాట్లాడుతూ ఉంటే స్వస్థత, మాట విన్నటువంటి వారికి స్వస్థత, ఆయన గాలి తగిలిన వారికి స్వస్థత, ఆయన కనుచూపు మేర మరి చూసినటువంటి వారికి స్వస్థత. ఆయన వస్త్రాలు తాకినా, ఆయన ఎవరి మీద చేతులు ఉంచి ప్రార్థన చేసినా దేవుడు గొప్ప స్వస్థతను దయచేస్తూ ఉన్నాడు. అది అధికారాన్ని తను ఎన్నుకున్నటువంటి యాజకులు కూడా ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని యొక్క దీవెనలు, అద్భుత కార్యాలు మనం పొందుకోవాలి అంటే మనం ఆయన మీద అపారమైనటువంటి విశ్వాసం, అది మాత్రమే కాదు, మన మాటల్లో విశ్వాసం ఉండాలి, మన క్రియలలో దేవునికి సాక్షిగా మారాలి, మన జీవిత విధానంలో దేవుని బాటలో నడవటానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి మొదటి స్థానం ఇస్తూ మనం చేసే ప్రతి పనిలో, తలంచే ప్రతి తలంపులో కూడా దేవుడు మనల్ని హేరాళముగా దీవించాలని ప్రార్థన చేద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణమైన దేవా, ఈరోజు
మీ ముందు మోకరించి కూర్చొని వాక్యాన్ని వింటూ ఈ పవిత్రమైనటువంటి దివ్యాగ బలి పూజలో పాలు పంచుకుని ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించు ప్రభా. ఆమేన్. ఏ ఒక్క బిడ్డను కూడా వట్టి చేతులతో వదిలిపెట్టక మీ ఉన్నతమైనటువంటి నామములో బిడ్డలందరినీ దీవించండి ప్రభా. ఆమేన్. ప్రభా, ఒక్కొక్క బిడ్డపై మీ హస్తాలను ఉంచండి. మీ పవిత్రమైన హస్తాలు ఆ బిడ్డల మీద ఉంచగా నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకున్న ప్రతి భాగాన్ని తాకి స్వస్థపరచమని, ఆమేన్. వారిలో ఉన్నటువంటి బాధ వేదనను తొలగించమని, శారీరక మానసిక రోగాల నుండి విడుదల దయచేయమని వేడుకుంటూ, ఆమేన్. ప్రభా నీవు మాకు తోడుగా ఉంటే మాకు దిగులే లేదయ్యా. యేసు. అలాంటి గొప్ప ధైర్యాన్ని పొందుకుని జీవించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. ప్రభా, చదువుకుంటున్నటువంటి బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నాను. వారు చదివే చదువుల్లో తోడుగా ఉండండి యేసు. ప్రభా. మంచి జ్ఞానాన్ని కలిగి బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేసుకునే భాగ్యాన్ని దయచేయమని, పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలను హేరాళముగా దీవించమని వేడుకుంటూ ఉన్నాను. ఆమేన్. చదువు పూర్తయినటువంటి బిడ్డలకు మంచి ఉద్యోగాలను దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. ఆమేన్. ఎంతో కష్టపడి తల్లిదండ్రులు చదివించారు ప్రభా. ఆ కష్ట అర్జితం ఫలితాన్ని చూడాలని తల్లిదండ్రులు, ఆ చదువుకున్న బిడ్డలు కూడా ఎదురు చూస్తున్నారు ప్రభా. ఆ బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని వేడుకుంటూ ఉన్నా. ఆమేన్. వివాహము కావాలని ఎదురు చూస్తున్న బిడ్డలకు మీరే మంచి సంబంధాలను ప్రభా, నీ బిడ్డలకు ఎప్పుడూ మంచే ఇస్తానని నీవు సెలవిస్తూ ఉన్నా. నీ యందు భయభక్తులు కలిగిన వారికి ప్రభా, పరిస్థితులు చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉన్నా దానిలో నుంచి ఒక మంచి ఆణిముత్యములనేటువంటి బిడ్డలను నీవు జతపరుస్తానని చెప్తూ ఉన్నా. అలాంటి బిడ్డలను దయచేయమని, దైవభక్తి విశ్వాసము దేవునికి మొదటి స్థానం ఇచ్చే బిడ్డలను మరి భార్యగాను భర్తగాను ఏర్పాటు చేయమని వేడుకుంటూ ఉన్నాం ఆమేన్. ప్రభా. వివాహమైన బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నాం ప్రభా. వారు చేస్తున్నటువంటి ఆ ఉద్యోగంలో తోడుగా ఉండండి ప్రభువా. ఎంతో మంది భార్య ఒక చోట, భర్త ఒక చోట ఎంతో బాధను అనుభవిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల మూలంగా, భయంకరమైనటువంటి పరిస్థితుల మూలంగా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోయారు ప్రభా. వదిలిపెట్టి వస్తే ఉద్యోగం ఉంటుందో లేదో అని భయంతో వారిలో ఉన్న బాధ ఎవరికి చెప్పుకోలేక వాళ్ళల్లో వాళ్లే దిగమింగుకుంటూ ప్రభా కన్నీటితో చాలా రాత్రులు గడుపుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు. జాలి కలిగిన దేవా, కృపామయుడైన తండ్రి, నిన్ను ప్రేమించే వారికి సమస్తము సాధ్యమే అని చెప్తూ ఉన్నావు. ఒక్కొక్కసారి నీకు మొదటి స్థానాన్ని ఇవ్వలేకపోతే ఆ బిడ్డలను క్షమించి ఈ రోజు నుంచైనా ఆ బంధాన్ని ఏర్పాటు చేసుకునే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నా. వేరే దేశాలకు వెళ్ళటానికి వీసాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఒక్కసారి మీకు సమర్పిస్తున్నాం ప్రభా. వారు చేసిన చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే మీ మంచితనంతో క్షమించి ఆ బిడ్డలకు బంగారు భవిష్యత్తు దయచేయి ప్రభా అని వేడుకుంటూ ఉన్నా ప్రభా. ఆ కుటుంబాలను ఆశీర్వదించండి. వివాహమై చాలా సంవత్సరాలై మన సంతానం లేనటువంటి బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. ఎన్నో మందులు వాడి ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభా. వారందరినీ హేరాళముగా దీవించమని ప్రభా, ఈ క్షణమే ఆ బిడ్డలను తాకి మీ అమూల్యమైనటువంటి హస్తాల ద్వారా మీ అభిషేక వర్షాన్ని ఆ బిడ్డలలో ప్రవేశింపచేసి, నరాలలో ప్రవేశింపచేసి, ప్రతి రక్తపు బొట్టును మీ రక్తపు బొట్టుగా మార్చి, ప్రతి బ్యాక్టీరియా వైరస్ అన్నిటిని కూడా తొలగించి ప్రభువా ఆ బిడ్డల యొక్క గర్భాన్ని ఫలింపచేయమని వేడుకుంటున్నాను. యేసయ్యా, నీ యాజకుల ఒక్క మాట నీ నామములో పలికితే, నీ ద్వారా పలికితే వింటున్నటువంటి బిడ్డలకు స్వస్థతనిస్తానని పలికిన దేవా స్తోత్రం. బిడ్డలందరినీ ఆశీర్వదించు ప్రభా. ఎంతో మంది బిజినెస్లు ప్రారంభించి ఈ భయంకరమైన పరిస్థితుల మూలంగా ఎంతో మంది నష్టాలకు గురి అయి భయముతో వణికిపోతున్నారు ప్రభా. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. అది ఈ విశ్వసించిన బిడ్డలు తెలుసుకోవడానికి ప్రభా మీరే ఒక గొప్ప అద్భుతాన్ని వారి మధ్యలో చేయమని, ఊహింపని విధముగా బిడ్డలను దీవించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. ఎన్నో కుటుంబాలు గొడవలతో, భార్య భర్తల మధ్య గొడవలతో కుటుంబం చిన్న భిన్నమైపోతూ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి విడిపోయి కాపురంలో సంతోషంగా ఉన్నటువంటి కాపురాన్ని ప్రభా ఎంతో విషాదకరంగా మార్చేసుకుంటున్నారు. మీరే ఆ బిడ్డలను తాకి ప్రభా వారి మనస్సులను మార్చి
ఏక మనస్సుతో మంచి జీవితాన్ని జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, వృద్ధాప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించు ప్రభా. ఈ వయసులో వారికి కావలసినటువంటి ప్రేమ, ఆదరణ, ఆప్యాయత ఆ బిడ్డలకు అందే విధంగా ఆశీర్వదించమని, వారిని చూసుకుంటున్నటువంటి కుమారులను, కుమార్తెలను, మరి తోబుట్టువులందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభా, ఈ సమాజంలో ఇంకా అనేక మంది ప్రయాణం చేస్తూ ఉండగా ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. అనేక మంది అనేక విధాలుగా మానసికంగాను, శారీరకంగాను వారిలో ఉన్నటువంటి రోగాలను ఎవరికి చెప్పుకోలేక తమలో తామే బాధపడుతూ ప్రభా కన్నీటితో జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. వారందరినీ కూడా తాకి స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభా, ఓ పరమ వైద్యుడా, ఈ వైద్యునికి అసాధ్యమైన దానిని మీరు సాధ్యం చేసి ఆ బిడ్డలను తాకి స్వస్థపరుస్తూ ఉన్నారు. ప్రభా, దుష్ట శక్తి నుండి ఎంతో మంది బాధపడుతున్నారు, ఆటంక శక్తుల నుండి బాధపడుతూ ఉన్నారు, అనేక ఇబ్బందుల నుండి బాధపడుతూ ఉన్నారు. మీ ఉన్నతమైన నామములో ఈ బిడ్డలందరికీ విడుదల కలుగునుగాక. రోగాలలో ఉన్న వారికి స్వస్థత కలుగునుగాక. బాధల్లో ఉన్న వారికి ఓదార్పు లభించునుగాక. బంగారు భవిష్యత్తు బిడ్డలకు లభించునుగాక. ప్రతి కుటుంబము దీవించబడునుగాక. ప్రతి కుటుంబంలో ఉన్న చీకటి తొలగిపోవునుగాక. యేసయ్యా, మీ ముందు మోకరించి, మీ ముందు కూర్చుని మీ దీవెనల కోసం ఎదురు చూస్తున్న ఈ బిడ్డలందరినీ కూడా ఏరాళముగా దీవించి కాచి కాపాడమని, అతి త్వరలోనే ఈ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు చేసి, మీరు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి, వాళ్ళు పొందుకున్నటువంటి ఆ కృపలను బట్టి వీళ్ళందరినీ మీకు సాక్షులుగా మార్చమని వేడుకుంటూ ఉన్నా. ప్రభా, మా అందరిలో విశ్వాసాన్ని నాటి సదా మీకు కృతజ్ఞులుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ఈ మనవులన్నింటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తూ, ప్రభా, ఇంకా ఈ బిడ్డల హృదయంలో ఉన్నటువంటి కోరికలను, సమస్యలను అన్నిటిని కూడా తీర్చి ఏరాళముగా దీవించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి, ఆ గొప్ప దేవుడు మనల్ని తాకి స్వస్థపరిచి ఉన్నాడు. అతి త్వరలోనే మన జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.